తలరాంపురంలో జరిగిందో ఆ సంఘటన మాజీ వీడీసీ సభ్యులకు గౌడ కులస్తులకు మధ్య జరుగుతున్న వివాదం తెలుసుకొని ఓ జర్నలిస్టు వార్తా సేకరణలో భాగంగా ఆ గ్రామానికి వెళ్ళి ఆ వార్త రాయడానికి వెళ్తే ఆ గ్రామస్తులు ఆ జర్నలిస్ట్ పై దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఆర్మూర్ జర్నలిస్టుల తరఫున. అదేవిధంగా ఈరోజు సబ్ కలెక్టర్ గారికి మన ఆర్మూర్ ఏసీబీ గారికి వినతి పత్రం. గట్ల మండలం తాళరాంపూర్ గ్రామంలో ఓ జర్నలిస్ట్ పై దాడిని ఆర్మూర్ ప్రెస్ క్లబ్ తరఫున అదేవిధంగా నవనాథపురం ప్రెస్ క్లబ్ తరఫున అందరం ఖండించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు సబ్ కలెక్టర్ గారికి అదేవిధంగా ఏసీబీ గారికి కూడా వినతి పత్రాలు అందజేసాము. ఇటువంటి ఘటనలు మళ్ళీ కాకుండా చర్యలు తీసుకోవాలని కూడా మనం కోరినాము. ఖచ్చితంగా వాళ్ళు చేశామని చెప్పారు. ఈ దాడులు ఇకరైనా మానుకోవాలని మేము అందరికీ కోరుతున్నాం. ఎందుకంటే మీ వార్తా సేకరణ కోసం మేము వస్తున్నాం, మా పని కాదు అది, మీ పని కోసం వస్తున్నాం. కానీ మా మీద దాడులు చేయడం కరెక్ట్ కాదు. ఈ దాడులు ఆపాలని అంటున్నాం. అదేవిధంగా కొందరు నాయకులు జర్నలిస్టుల గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తారు, అది కూడా మానుకోవాలని నిజంగా హెచ్చరిస్తున్నాం ఇక్కడ నుంచి. థ్యాంక్ యూ. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.